హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది రెసిడెన్స్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఇన్ ఖమ్మం. సూపర్. చూసావా నితిన్, ఎప్పుడు మా గర్ల్స్ ఎనర్జీ కంటే ఒక్కసారి బాయ్స్ వాయిస్ విను. నువ్వు కరెక్ట్ గా చెప్పావు రేణు. మీ వాయిస్ మీ బేస్ ఎందుకు అంత వస్తుందో తెలుసా? ఇప్పుడే ఒక 10 లారీలు అలా రోడ్డు మీద వెళ్తున్నట్టుగా ఉంది. అంత సౌండ్ వచ్చిందని. అంత ఎనర్జీ ఉందా? ఓకే. సో అరే అబ్బాయిలు అంటేనే పవర్, పవర్ అంటేనే అబ్బాయిలు. తప్పదు నితిన్, కొన్ని తట్టుకోవాలి. పక్కకి వెళ్ళి ఏదైనా కరెక్షన్లు ఇచ్చుకోండి సరేనా? ఎందుకంటే పవర్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా, వాళ్ళు అక్కడ జనరేటర్ ఉంది కదా, అందరు కలిసి ఒక కరెక్షన్ స్టార్ట్ చేయండి. సో ఎనీవేస్, ఇక లేట్ చేయకుండా అరుపులు అంటే అలా ఉండవు ఇలా ఉంటాయని ఇప్పుడు మా టీం గర్ల్స్ చూపిస్తారు. సో హాయ్ గర్ల్స్. సో రైట్, ఎనర్జీ అంటే ఇది, ఎనర్జీ లెవెల్స్ అంటే ఇవి ఇలా ఉంటాయి. సో అందుకనే పోటీ ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు. ఎక్స్క్యూజ్ మీ, మేము అరుపులతో అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేసుకోము. మా ఎనర్జీ అంతా యాక్టివిటీస్ అండ్ గేమ్స్ లో చూపిస్తాం. అమ్మాయి కూడా అదే అంటుంది, అరవకే ఏందని గోల, ఎందుకు మొత్తుకుంటానే వేణు అని. అదేనా రేణు? వద్దుగా, చిన్నగా కూల్ గా డైరెక్ట్ గా గేమ్ లోకి వెళ్ళిపోతా. వద్దు అంటే వదిలేస్తా నితిన్, కానీ ఒక్క విషయం. ఎవరిని వదిలేస్తావు? నిన్నే వదిలేస్తా. ఓకే. సో ఇలా వదిలేయటం పక్కన పెట్టి వదిలేయాలనుకుంటే నువ్వు, సో ఈ రోజు 2.5 గంటలు మొత్తం ఇదే అయిపోద్ది. కాదు నితిన్, అర్థం చేసుకో. ఓకే, అర్థం చేసుకున్నాను. కాబట్టి ఇక లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు యాక్టివిటీస్ అండ్ గేమ్స్. సో మరి ఫుల్ టు ఎంటర్టైనింగ్ గేమ్స్ ఉంటాయి కాబట్టి మరి గేమ్స్ ఎప్పుడా అని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి ముందుగా గేమ్కి వెళ్ళిపోదాం. అలా కాదబ్బా, అదే చెప్తున్నా ఇందాక నుంచి. ఏంటి? నీకు తెలీదా? ప్లాన్ వేసుకున్నాం, స్కెచ్ రాసాం, A+B, B+C. ఇప్పుడు వద్దు ప్లీజ్. అది ఇప్పుడే అంట. సరే, ఇంకంతా ప్రెషర్ పెట్టాక అంత గోల్ చేశాక చేయక తప్పదా? సో రైట్, బిఫోర్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ యాక్టివిటీస్ చేయడానికంటే ముందు అసలు యాక్టివిటీస్ అంటే ఎలా ఉంటాయి, ఎలా చేయాలి అని మనమే చేస్తున్నాం. స్వీట్ గా ఉంటాయా, సాల్టీగా ఉంటాయా, పెప్పర్ గా ఉంటాయి, సో ఇవన్నీ నీలాగా హాట్ గా ఉంటాయి. ఓకే. సో రైట్, ఇక లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు యాక్టివిటీ. రాదా? దూరంగా జరుగుము. నేను రాదా? నీ గోపిని రాదా? నన్ను మర్చిపోయావా రాదా? నా గుండెల్లో నీకు గుడి కట్టాను కదా. ఒంటరిగా ఉన్న ఆబలను, అందులోనూ అందమైన అమ్మాయిని, ఏమిటి నీ దుశ్చర్యలు? మా గోపి కనుక తెలిసిందంటే నిన్ను కత్తిగా కండగా నరికి వేస్తాడు. నేనే రాదా? నీ గోపిని రాదా? నేను రాదా? నీచుడా! గోపి, ఎంత అపరాధం చేశాను గోపి, నన్ను క్షమించవు. ఈ జన్మకి నీవే నా పదవి, నీవే నా సతివి. ఎప్పటికైనా నిన్ను క్షమించాల్సిందే కదా రాధా. నిన్ను కొట్టినందుకు నన్ను నేనే శిక్షించుకుంటాను గోపి, శిక్షించుకుంటాను. వద్దు రాధా. వద్దు గోపి, ఈ నీచురాలికి ఈ భూమి మీద బ్రతికే హక్కు లేదు. నీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డయ్యను. చచ్చిపోతావా గోపి? అడ్డేస్తాను. ఒకసారి దూకి చూపించు. చచ్చిపోను, అడ్డేస్తాను అంతే. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. గోపి, నన్ను క్షమించు, నా పాపాన్ని ప్రక్షాళన చేసుకుని వచ్చేదాను. గోపి, గోడ మీద పిల్లి. గోపి, నన్ను చూసి నువ్వు ఎందుకు దూరంగా జరుగుతున్నావు? ఏమిటి బాలిక, పరాయి పోగానే అలా పట్టుకోవచ్చునా? గోపి, నన్ను మర్చిపోయావా? నేను నీ రాధను గోపి. ఎవరు నీవు? నా పోటీవాన్ని పట్టుకొని ఏమిటి సరసములు? గోపి, నన్ను మర్చితివా గోపి? ఒక్కసారి నా కళ్ళలో చూడమ్మా, ఇలాంటివి నాతో తగదు. ఈ జన్మ నా రాధాకే అంకితం. గోపి, వదులుము, దూరం జరుగుము. గోపి, ఒక్కసారి ఇటు చూడము. రాధా, నువ్వేనా రాధా? నేనే గోపి. నన్ను క్షమించు రాధా. క్షమించలేను. నీ అందమైన ముఖాన్ని ఒక్కసారి ఇటు తిప్పుము. చూసి చాలా రోజులైనది. నిలవదే మది నిలవదే, సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే, తొలి వలపున తడిసి. సో మరి ఇలాంటి
క్రేజీ యాక్టివిటీస్ అండ్ క్రేజీ టాస్క్ మీరు కూడా చేస్తారు నాకు తెలుసు. ఐ నో నువ్వు చేస్తావు. ఎనీవేస్ నితిన్ ఇప్పుడే వచ్చేసారంట యాక్టివిటీస్ చేయడానికి. ఇప్పుడు అస్సలు వద్దు, ఎందుకంటే సమ్మతమేనా? లేదు నేను సమ్మతించట్లేదు. ఎందుకంటే యాక్చువల్ గా మన దాంట్లో గేమ్స్ ఉన్న సంగతి నువ్వు మర్చిపోయావు. ఫస్ట్ ఒక గేమ్ తీసుకుంటాం, ఎందుకంటే ఒక ఫుల్ టు కాంపిటేటివ్ గేమ్ తీసుకున్న తర్వాత సరదాగా వాళ్ళు కొద్దిగా ప్రిపేర్ అయ్యే టైం ఉంటుంది కాబట్టి ఓకే ఓకే ప్రిపేర్ అయ్యి చేస్తారు. ఇక లేట్ చేయకుండా ఫాస్ట్లీ విల్ మూవ్ ఆన్ టు అవర్ ఫాస్ట్ గేమ్. సో మరి ఆ గేమే పరుగు పరుగు. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి నితిన్ టీం నుంచి పార్టిసిపెంట్స్ రెడీ. అయితే వాళ్ళకన్నా ముందు ప్రాపర్టీస్ వస్తున్నాయి. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి పరుగో పరుగో గేమ్ అనుకున్నాం. సో మరి ఈ గేమ్ ఆడాలంటే ప్రాపర్టీస్ తో పాటు పార్టిసిపెంట్స్ కావాలి. ఫస్ట్ అయితే ప్రాపర్టీస్ వచ్చేసాయి. లేట్ చేయకుండా వి వెల్కమ్ పార్టిసిపెంట్స్. సో మరి నా టీం నుంచి ఇప్పుడు సాగర కన్యలు వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ గర్ల్స్ కమ్ ఫార్వర్డ్, కమ్ ఆన్. ఓకే ఇప్పుడు నా టీం నుంచి 5 సాహస వీరులు వస్తున్నారు. వెల్కమ్ దామ్. సాహస వీరులు సాగర్ కన్యలు ఇద్దరు వచ్చేసారు. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి ముందు చెప్పు. ఓకే సో మరి ముందుగా ఈ గేమ్ ఆడటానికి అదే చేపలు పట్టేవాళ్ళు కాదు, సాహస వీరులు ఈ గేమ్ ఆడటానికి 5 వస్తాయి. సో వెనకాల రెడ్ టబ్ ఉంది కదా, ఆ టబ్ నుంచి స్టార్ట్ అవుతారు. అండ్ ప్రతి ఒక్కళ్ళ నోట్లో ఒక గ్లాస్ పెడతాం. సో వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చొని పాకుకుంటూ అక్కడున్న బౌల్ దాకా వెళ్తారు. ఒక్కొక్కళ్ళు వెళ్ళిన తర్వాత సో మీ గ్లాస్ నోట్లోనే ఉంటుంది. ఇంకొక హ్యాండ్ తీసుకొని అక్కడున్న బాల్స్ మీ గ్లాస్ లో ఫిల్ చేసుకోవాలి. ఫైనల్ గా ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాస్టీస్ పాక్కుంటూ వెనకాలకి వచ్చి ఆ రెడ్ కలర్ టబ్ లో మీరు తీసుకొచ్చిన ప్రాపర్టీస్ ని వదిలేయాలి. ఫైనల్ గా విన్నింగ్ అనేది ఎవరైతే ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేసుకొని వస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సో మరి వచ్చేటప్పుడు గ్లాస్ ఎక్కడన్నా కింద పడ్డా ఆ బాల్స్ ని వదిలేయాలి అండ్ టబ్ లోనే గ్లాసెస్ వేయాలి. ఎలా ఆడాలో చెప్పు అంతే. ఎలా ఎంతగా ఆడాలో నువ్వు చెప్పదు. ఓకే అంతేనా? ఆడడానికి నా టీం నుంచి సాహస వీరులు రెడీగా ఉన్నారు. బాయ్స్ రెడీ? రెడీ. నా టీం నుంచి అబ్బాయిలు ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారో చూద్దాం. ఒక్క నిమిషం వాటర్ వస్తున్నాయి కొద్దిగా. ఓకే రైట్. 1 2 21 and 22 total 22 balls. ఓకే ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి సాగర కన్యలు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ. కలగంటూ చెప్పవేం తెలిసేట్టు అందుకే అంటున్నా రైట్ ఇక లేట్ చేయకుండా ఫైనల్ గా సాగర్ కన్యలు కూడా ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు. మా వాళ్ళు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈ గేమ్ ఆడారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ గర్ల్స్ సీరియస్లీ. సో మనం గెలిచినా గెలవపోయినా మీరు మాత్రం చాలా బాగా ఆడారు. సోదాపించామా లేదా ఏంటి ప్రయత్నించామా లేదా? ఓకే సో ఇక లేట్ చేయకుండా ఎన్ని బాల్స్ తీసుకొచ్చారో చూద్దాం. 1 2 26 27 balls. సో రైట్ ఫైనల్ గా గేమ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో మరి ఈ కాంపిటేటివ్ గేమ్ లో ఎవరు విన్నర్స్ తెలియాలంటే ఫైనల్ గా ఎవరు ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేశారో తెలియాలి. మరి మా టీం అబ్బాయిలు ఈ గేమ్ లో ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారంటే టోటల్ 22 బాల్స్. సో ఫైనల్ గా ఈ గేమ్ విన్నర్స్ మా టీం గర్ల్స్ అనే చెప్పేదానికంటే ముందు
మా టీమ్ గర్ల్స్ ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారో చెప్తాను. ఇట్స్ 27. So thank you so much for girls and boys. Congratulations girls. ఓకే, సో మరి మొత్తానికి ఓడిపోతాం, ఎప్పుడు ఓడిపోతాం అన్న వాళ్ళతో ఆడటం కూడా వేస్ట్ అని నాకు అర్థమైంది. అదే పక్కకెళ్ళాడు. ఎందుకో తెలుసా, నేను పక్కకెళ్ళాడు. బేసిక్ గా గెలుస్తా అన్న వాళ్ళతో ఆడతారు కానీ మీలాంటి చేతగాని వాళ్ళతో ఆడటం మాకు నిజంగా చాలా దరిద్రంగా ఉంది. Excuse me, చెయ్యి చాలా రఫ్ గా ఉంది, చూపించమంటావా? సో గర్ల్స్, నాకు అర్థమైపోయింది, వాళ్ళే ఒప్పుకుంటారు మేము చేతగాని వాళ్ళమని. ఓకే, యాక్టివిటీ పర్ఫామ్ చేయడానికి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. నా టీం నుంచి ఒక కళాకారుడు వస్తున్నాడు. వెల్కమ్ హెమ్. సో ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ ఈ యాక్టివిటీ చేయడానికి యాక్టివ్ గా నా టీం నుంచి ఒక లవ్లీ గర్ల్ వచ్చేస్తుంది. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, కమ్ ఆన్. ఓకే, లవ్లీ గర్ల్ అలానే కళాకారుడు ఇద్దరు వచ్చేసారు కదా. ముందుగా ఎవరు పర్ఫామ్ చేస్తారు? సో నా టీం నుంచి లవ్లీ గర్ల్. సో మీకు సరే, ఆప్షన్ ఇచ్చేస్తున్నాం, లేదు. తీసుకో. సో ఒకవేళ ఇస్తాం, మేము రెండే లేవు, ఏదో ఒకటే పట్టుకోవాలి. ఒకవేళ పని చేయట్లే, పని చేయట్లేదు కాదు, మేము ఆప్షన్ ఇవ్వము అని చెప్పడానికి చెప్తున్నాను. జోక్ పరువు పోయింది నీకు. జోక్ ఏంది, ఏమైంది నీకు? పోయింది అంతే. దేనికి పోయింది? ఓహో, అసలు లేదు కదా, మర్చిపోయాను. ఓకే. లేని దాని గురించి మాట్లాడచ్చు. ఎవరికి లేదో తెలుసు, అసలు మేము ఓడిపోతాం, మేము గెలవమని ఎవరు చెప్పారు? వాళ్ళందరికి వాళ్ళు ఒప్పుకున్నారంటే మీకే సిగ్గులేదు. అప్పుడు విషయం కాదు, ఇప్పుడు విషయం కాదు. ఓకే, పోయింది, నీది కూడా పోయింది. నాకు ఉండిపోయింది, నీకు లేకపోయింది అంతే. నేను పోగొట్టడం ఎంతసేపు, రాబట్టుకోవడమే చాలా కష్టం. పోగొట్టడం జుజుబి. నీ పేరేంటి? సరిత. సరిత. చూసావా, మా టీం నుంచి సరిత ఏం చేస్తుందో చెప్పమంటావా? నీ ఎందుకు అలా బెండ్ అయ్యో? అది నా మేనర్. నరాల వీక్నెస్ ఏమైనా ఉందో? ఓకే సరిత, వాళ్ళ మాటలు పట్టించుకోకు, ఎందుకంటే కొట్టారంటే వాళ్ళ మొహం బద్దలైపోతుంది కాబట్టి. కొట్టాలి కదా. ఇప్పుడు నా హ్యాండ్ యూజ్ చేయను. నీకు వచ్చిన యాక్టివిటీ డాన్స్ చేయాలి, చేస్తావా? నా టీం నుంచి సొర్రు సొమ్ము చేయడానికి సరిత ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ముందుకు వచ్చింది. లగెత్ 3, 2, 1 ఉస్కో. అదన్నాడు ఇదన్నాడు ఆహా బొళ్ళన్నాడు అబ్బో అబ్బో అనిపించాడక్క. అందం అంటే నీదన్నాడు అందరికన్నా గ్రేట్ అన్నాడు అమ్మో అమ్మో అర్పించాడక్క. ఆడాల ఈక్నెస్ పట్టేశాడే, గాల్లో నా మేడలు కట్టేశాడే, నట్టెట్లో ముంచేశాడే. మరి ఎట్లా ఉండదు డాన్స్? సూపర్ 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 చేసావా, చాలా బాగుంది. చాలా బాగా చేసింది. ఎలా ఉంది? ఓకే, ఏంటి మధ్యలో నీ ఇంటరప్షన్? ఇక లేట్ చేయకుండా మరి బాయ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఏంటి? నువ్వు వెళ్ళకు, అసలు తేడాగున్నావు. నీ పేరేంటన్నా? నవీన్ బాబు. ఓకే, నవీన్ బాబు. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటి, షర్ట్ పైన షర్ట్ వేసుకొచ్చి ఏవి ఇలా ఎంతకున్నావు? స్కిట్ చేద్దామని వచ్చాక. స్కిట్ చేద్దామని వచ్చావా? స్కిట్ ఏ థీమ్ మీద చేస్తున్నావు? గౌట్ జాబ్స్ కంటెంట్ ఉన్న వాళ్ళకంటే కట్అవుట్ చూసిస్తున్నారు. ఎందుకు నీ క్యారెక్టర్ ఏంటి? డాక్టర్. నువ్వు డాక్టర్? ఓహో, అందుకనా ఇది కోట? అవును. ఓకే, సో మ్యాటర్ ఏంటంటే నువ్వు స్కిట్ చేస్తున్నావు. మరి స్కిట్ చేయాలంటే నీతో పాటు టీం కావాలి కదా? ఎస్, టీమ్ ఉన్నారు. ఉన్నారా? మరి పిలు. బాయ్స్ కమాన్. నా టీం నుంచి నవీన్ బాబు ఒక స్కిట్ చేసి ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. 3, 2, 1 గో. పేషెంట్ ఎక్కడ? నా మనోడు. ఏంటి బాబు ప్రాబ్లం? బామ్మగారు కడుపులో నొప్పి అంటున్నాడండి. బాబుకి ఆపరేషన్ చేయాలి బామ్మగారు. కొంచెం సేపు కాంపౌండర్ వచ్చిందా? కాకండి బామ్మగారు. అదేంటండి ముందు వచ్చేది కాంపౌండర్ గారే కానీ. కాంపౌండర్ ముందు రావడం అనేది ఓల్డ్ స్టైల్, డాక్టర్ ముందు రావడం న్యూ స్టైల్. కాంపౌండర్ బాబుకి ఆపరేషన్ చేయాలంట. కాంపౌండర్ ఆపరేషన్ అదేంటండి? ఆపరేషన్ అనగానే కరెంట్ షాక్ కొట్టినట్టు అలా అయిపోయారు. ఏం చేద్దాం, మొన్న పసివాడికి ఆపరేషన్ చేస్తే అలా అయిపోయాడు. అయ్యో పాపం, ఎందుకని? మా డాక్టర్ గారు ఏదో కోయిపోయి ఇంకేదో కోసాడు. మరి నా మనోడు. మీరు బాధపడకండి, ఐఎమ్ హియర్, యూ డోంట్ ఫియర్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. మీరున్నారని అండి నా ధైర్యం. ఓకే ఓకే, కొంచెం చూసుకోండి జాగ్రత్తగా. కాంపౌండర్ ఆపరేషన్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. కాంపౌండర్ ఎక్కడ? మీ వెనక. వెనకేం చేస్తున్నావు? తబలా వాయిస్తున్నా. ముందుకు రా, ఫ్లూట్ వాయిద్దు గాని. సరేలే కానీ ఇప్పుడు ఏం చేద్దాం? కత్తిలు లేవు,
ఆపరేషన్ ఎలా చేయాలి? మన దగ్గర 3 ఇంజెక్షన్స్ ఉన్నాయిగా, అవి ట్రై చేద్దాం. వెరీ గుడ్ ఐడియా, వెరీ ఇంటెలిజెంట్. ఆ 3 ఇంజెక్షన్స్ ఇచ్చాను, నేను చేస్తా. ఇంజెక్షన్స్ ఇచ్చావు కానీ ఎక్కడ చేయాలో చెప్పలే. కడుపులో నొప్పి అంటానుగా, కడుపులో పడవండి. అయితే ఓకే. కాంపౌండర్ ఏంటి ఇలా ఉలికి పడుతున్నాడు బాబు? అంతే ఉలికి పడతారులే, మళ్ళీ ఇంకోటి చేయండి. తగ్గిందా బాబు? లేదు. కాంపౌండర్ తగ్గలేదంట. కాంపౌండర్ ఇంకో 2 ఉన్నాయిగా, ట్రై చేయండి. అయితే ఇచ్చేయి. కాంపౌండర్ బాబు ఉలికి పడుతున్నాడు. కాంపౌండర్ ఇంకొకటి ఉందిగా, అది కూడా ట్రై చేయండి. ఓకే. సార్ మన పిచ్చోడు ఇక్కడే ఉన్నాడు. లాస్ట్ ఇంజెక్షన్ ఉంది, అది అయిపోయిన తర్వాత తీసుకోండి. మీ కాలు కొట్టుకుంటాం మన మనోడండి చచ్చిపోయి. ఇంజెక్షన్ వేస్తే మీ వాడిని కూడా ఇలాగే మోసుకోవాల్సి వస్తుంది. మీరేం భయపడమాకండి, ఈనో ఉంది, అది తాగిద్దాం. తగ్గిపోయిందమ్మమ్మ. సారు మేమైతే వాడు పిచ్చోడని తెలియక వచ్చాం, మరి మీకు తెలుసు కదా వాడికి ఎందుకు పని చేస్తున్నారు? ఏం చేద్దాం, ఎక్స్పీరియన్స్ కోసం వచ్చా. ఎక్స్పీరియన్సా? ఎక్స్పీరియన్సే. చూడు బ్రో, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కంటెంట్ చూసి జాబ్ ఇవ్వట్లేదు, కట్అవుట్ చూసి జాబ్ ఇస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అయితే ఇప్పుడు మనం ఏం చేయమంటావు? సో గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్ అబౌట్ దిస్ సిచ్యువేషన్. థ్యాంక్ యూ. ఇలాంటి స్కిట్ చూసిన తర్వాత నేను చెప్పడం కన్నా వాళ్ళు చెప్పడం కరెక్ట్ ఉంటుంది. బాయ్స్ ఎలా ఉంది? సో మరి వాళ్ళు సూపర్, వీళ్ళు కిరాక్ అన్న తర్వాత మాటలు లేవు. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ 2 టీమ్స్ నుంచి చూసిన తర్వాత వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సిందే. థ్యాంక్ యూ అమ్మాయి, థ్యాంక్ యూ అబ్బాయిలు. ఓకే, సో డిఫరెంట్ యాక్టివిటీస్ చూసాం కదా 2 టీమ్స్ నుంచి. అండ్ ఇక వెయిట్ చేయకుండా ఒక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఆ గేమే రింగ్ రాజా. సో రింగ్ రాజా గేమ్ ఆడడానికి నా టీం నుంచి, నితిన్ టీం నుంచి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. అయితే వాళ్ళకన్నా ముందు వస్తున్నాయి ప్రొబడీస్ ప్లీజ్. ఇప్పుడు నా టీం నుంచి 5 మగధీరాలు వస్తున్నారు. మగధీరాస్ కమ్ ఆన్. సో ఎనీవేస్ ఇక లేట్ చేయకుండా నా టీం నుంచి నవ్వుతూ అందరినీ నవ్వించడానికి మల్లీశ్వర్లు వచ్చేస్తున్నారు. సో గర్ల్స్ కమ్ ఆన్. ఓకే, మల్లీశ్వరిలు మగధీరాలు ఇద్దరు వచ్చేసారు. మరి ఈ గేమ్ ఎలా ఆడాలంటే, సో ముందుగా వచ్చే 5 మెంబర్స్ అక్కడ రింగ్స్ లో పొజిషన్ తీసుకుంటారు. అండ్ మధ్యలో 3 రింగ్స్ ఉన్నాయి, అందులో బాల్స్ ఉన్నాయి. ఆ రింగ్స్ లో నుంచిన పర్సన్స్ ఆ బాల్స్ ని తన 2 లెగ్స్ మధ్యలో పెట్టుకుంటారు. అండ్ ఫస్ట్ పర్సన్ పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి రింగ్ తీసుకొస్తారు, సెకండ్ పర్సన్ కి వేస్తారు. సెకండ్ పర్సన్ ఆ రింగ్ ని కింద నుంచి మళ్ళీ పైకి తీసుకుని థర్డ్ పర్సన్ కి పాస్ ఆన్ చేస్తారు. సో అలానే పాస్ ఆన్ చేసుకుంటూ 5th పర్సన్ వరకు ఆ రింగ్ వెళ్తుంది. ఫైనలీ 5th పర్సన్ రింగ్స్ అన్ని కలెక్ట్ చేస్తాడు. ఒకవేళ రింగ్ కనుక మిస్ప్లేస్ అయ్యి వేరే చోట పడితే ఆ బాల్ అలానే ఉంచుకొని జంప్ చేస్తూ వెళ్ళి మళ్ళీ రింగ్ తీసుకొచ్చి మళ్ళీ రింగ్ పాస్ ఆన్ చేయాలి. ఓకే, సో మరి ఈచ్ టీమ్ కి 2 minutes టైం ఇస్తాం. అంటే 2 నిమిషాలు బాయ్స్ కి, అలాగే 2 నిమిషాలు గర్ల్స్ కి. ఫైనల్ గా ఈ 2 నిమిషాల్లో ఎవరైతే ఎక్కువ రింగ్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ రోజు మన రింగ్ రాజా గేమ్ విన్నర్. సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ ఈ గేమ్ ఆడటానికి మగధీరాస్ రెడీ. మీ ఇంటికి ముందో గేటు, అది దూకాలంటే టోటు. మీ రోడ్లో ఎలగదు లైటు, నాకు అసలే తెలియని చోటు. ఆ గేటుకి ముందో డాగు, అది అందే బాబు ఆగు. దాని నోట్లో ఎన్నో పళ్ళు, అది చూస్తే ఉలికెను ఒళ్ళు. మీ ఇంటికి ముందో బెగ్గర్, ఆడొంటికి చెల్లుల నిక్కర్. ఆడిగంటికి నేను చోకర్ లాగా కనిపిస్తున్నానే. నువ్వు మేల్కొని బాల్కని తోడని దూకేస్తే తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం. చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం. తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం. చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం. Three, 2, 1 టైం అప్. ఓకే, నా టీం నుంచి అబ్బాయిలు ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారో చూద్దాం. 1, 2, 3, టోటల్ 3 రింగ్స్. ఓకే, సో ఇక లేట్ చేయకుండా మరి రింగ్ రాజా గేమ్ ఆడటానికి మా టీం నుంచి కూడా గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ?
గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక కునుకే పడక ఒళ్ళంతా తినుమారు వాడుతున్నదే సో మరి రింగ్ రాజా గేమ్ ని మా టీమ్ గర్ల్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఫైనల్ గా మా వాళ్ళు ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారో చూద్దాం. 1 2 3 4 టోటల్ 4 rings in 2 minutes. ఓకే, సో మరి మా టీం అబ్బాయిలు బాగా కష్టపడి రక్తం చిందించి ప్యాంట్ జారుతున్నా సరే అస్సలు ఓడిపోలే మాకోటి. ఓకే, టోటల్ గా ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారంటే టోటల్ 3 rings. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్, అలాగే కంగ్రాచులేషన్స్ గర్ల్స్. థ్యాంక్ యూ. ఓకే, సో రైట్, ఇట్స్ యాక్టివిటీ టైమ్. సో మరి ఈ యాక్టివిటీస్ ని ఫుల్ టు క్రేజీగా చేయడానికి క్రేజీ స్టూడెంట్స్. సో మరి ముందుగా నా టీం నుంచి ఒక గడుసు పిల్ల వచ్చేస్తుంది. సో ప్లీజ్ కమ్ ఆన్. గడుసు పిల్ల వచ్చేసింది. ఇప్పుడు నా టీం నుంచి ఒక కొంటె కుర్రాడు వస్తున్నాడు. వెల్కమ్ హిమ్. సో రైట్, ఇక లేట్ చేయకుండా ఇద్దరు పార్టిసిపెంట్స్ వచ్చేసారు కాబట్టి ఫాస్ట్ మరి యాక్టివిటీ ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఎవరబ్బా? నా టీం నుంచి ఈ కొంటె కుర్రాడు చేస్తాడు. అబ్బా అబ్బా అంటూ అబ్బాస్. ఏ పేరు ఎలా తెలిసింది? ఓకే రైట్, అందరూ అంటున్నారుగా ఇందాక నుంచి. ఓ, నీ పేరేంటి? అబ్బాస్. అబ్బాస్, చెప్పమ్మా, నువ్వు ఒక్కడవే చేస్తావా డాన్స్? లేదు, గ్రూప్ డాన్స్. గ్రూప్ డాన్స్ చేస్తావా? ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం? ఇద్దరున్నారు. వాళ్ళని పిలువు. ఓకే, నా టీం నుంచి అబ్బాస్ అండ్ గ్రూప్ డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. 3 2 1 మ్యూజిక్. రాగే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పేసేస్తే చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్ప్ గున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే ముద్దే పెట్టాబంటే టాపులేసిపోతే చెయ్యే పట్టాబట్టే టాపులేసిపోతే. ఓకే, సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పెర్ఫార్మెన్స్? సో ఇక లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు నితిన్ టీమ్. ఎందుకు అంత సీరియస్ గా ఉన్నావు? బానే ఉన్నా. బానే ఉన్నా? ఆరోగ్యం అంతా ఓకేనా? ఓకే. అమ్మగారు నాన్నగారు అంతా కుశమేనా? ఓకే, బానే ఉన్నా. ఓకే, సో రైట్, ఇక లేట్ చేయకుండా నీ పేరేంటో చెప్పు ముందుగా. అష్మిత. అష్మిత. సో రైట్, ఒకసారి నవ్వు అష్మిత. అయ్యా అష్మిత, ఇక లేట్ చేయకుండా బేసిక్ గా తీసుకో. అంటే అవి చూసి చెప్పి నాకు బోర్ వస్తుంది. కొత్తగా ఏమైనా స్కిట్ చేస్తావా? ఎలాంటి స్కిట్ చేయబోతావు? గడసరి అత్త సౌసరు కోడల. ఓకే, సినిమాటిక్ కాకుండా సీరియల్లోకి వెళ్ళిపోతున్నావా? ఓకే, సో నీతో పాటు ఎవరైనా తీసుకుంటావా లేకపోతే ఒకదాని? గ్రూప్ రైట్, మనకి గ్రూప్ కావాల్సిందే, ఎందుకంటే గ్రూప్ ఉంటేనే ఆ స్కిట్ పండిద్ది. వెల్కమ్ దెమ్. గడసరి గర్ల్స్, కమ్ ఆన్. ఓకే, ఇక లేట్ చేయకుండా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నవ్వించడానికి మా టీం నుంచి ఒక అద్భుతమైన స్కిట్ తో అష్మిత అండ్ గ్రూప్ రెడీగా ఉన్నారు. సో హియర్ వి గో, స్టార్ట్. అమ్మ రోజా. అత్తయ్య గారు ఎక్కడున్నావు? తొందరరా.
చెప్పండి అత్తయ్య గారు. ఎక్కడున్నా ఎంతసేపు పిలవాలి నిన్ను? అది అత్తయ్య గారు, యూట్యూబ్ లో బిర్యానీ ఎలా తయారు చేయాలని చూస్తున్నాను అత్తయ్య గారు. నా ట్యూబ్ ఏంటి? అంటే మీకు యూట్యూబ్ కూడా తెలీదా? యు ఆర్ సో పూర్ అత్తయ్య గారు. అయినా మా కాలానికి నా ట్యూబ్ నీ ట్యూబ్ ఏంటమ్మా? అయినా నాకు బాగా తలెప్పుగా ఉంది, వచ్చి ఒక కాఫీ తీసుకొని రాపో. సరే అత్తయ్య గారు. అమ్మా రోజా, అత్తయ్య గారు, నీకు అసలే మేకప్ ఇచ్చి టీ పౌడర్ బదులు మేకప్ పౌడర్ వేస్తామేమో, చూసుకొని తీసుకొని రా. కాఫీ ఏదే? మీరే చెప్పారు అత్తయ్య గారు చుక్కేదమ్మని. ఏంటండి అన్నపూర్ణ గారు, మీ కొత్త కోడలు ఎలా ఉంది? ఏం కొత్త కోడలు అమ్మ, సిటీ కోడలు అయితే పాష్ గా ఉంటదని చెప్పి తీసుకొచ్చిన కొడుకు కంటగట్ట. ఇది బానే ఉంది, ఉట్టికే గర్లేనమ్మ, ఆకాశానికి ఎగిరినట్టు ఇది బానే ఉంది. మనకెందుకు లేసా రోజా? మీకేం తెలియదు, మీరు ఊరుకోండి. అయినా నా చిన్న కోడలు పల్లెటూరు నుంచి వస్తుంది, దాంతో చూడండి నేను ఎలా పని చేయించుకుంటాను. చూస్తాంలేండి. బంగారం, నీకున్న దాంట్లో కొంచెమైనా దానికుంటే మన ఇల్లు ఎప్పుడో బాగుపడేది. కుశలమేనా అత్తయ్య గారు? నీకు కుశలమే అమ్మా. అన్న ఎక్కడో కాలినట్టు అనిపిస్తుంది. ఇంకెక్కడ రా, మీ వదిన దగ్గర అయ్యి ఉంటది. ఏమండి పదండి మనం షాపింగ్కి వెళ్దాం. ఇంకెక్కడ ఏటీఎం మొత్తం గీకి గీకి అరగదీసావు, ఇంకెంత అరగదీస్తావు? అక్కడ వాషింగ్ మిషన్ లో బట్టలు నెల్లు దుక్కుపో అమ్మా. సరేనా అత్తయ్య గారు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, తొందరగా రండి. ఎందుకు వాషింగ్ మిషన్ లోకి ఎందుకు దిగావే నువ్వు? మీరే కదా అత్తయ్య గారు వాషింగ్ మిషన్ లో బట్టలు ఉన్నాయి ఉతకమని చెప్పారు. వాషింగ్ మిషన్ లో ఉతకమంటే అల్లో పోయి ఉతకడం కాదే, అల్లో బట్టలు వేసి స్విచ్ చేస్తే తిరిగిద్ది అదే. అది మీరు నాకు ముందు చెప్పాలి కదండి. మాత్రం కూడా తెలీదనే, ఎట్ట తెచ్చినవేదండి? దానికి ఏం తెలీదురా, ఊరుకో. ఏం తెలీదండి, చిన్నపిల్ల ఇంకా కాదా మరి, తీసుకెళ్ళు. సరిపోయిందా? సిటీ కోడలు పల్లెటూరు కోడలు అన్నా ఇప్పుడు చల్లబడ్డా? వేడి నీళ్ళు పోసుకో, చల్లబడలేదు. చెప్పావులే. వావ్ జకాస్, ఎంత బాగా చేశారు, అద్భుతం, అమోఘం, సూపర్ కర్రీ. ఓ సారీ, కర్రీ కాదు, పెర్ఫార్మెన్స్. ఓకే, సో రైట్, ఎలా ఉంది బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకే, సో ఎనీవేస్ ఇద్దరు చాలా చక్కగా అండ్ ఫుల్ టు ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బాయ్స్, అండ్ అలాగే థ్యాంక్ యూ గర్ల్స్. థ్యాంక్ యూ. రేణు చెప్పు. సో ఇప్పటిదాకా నితిన్ టీం వర్సెస్ రేణు టీం అనుకున్నాం, ఫుల్ టు కాంపిటేటివ్ గేమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మాలో మాకే పోటీ అండ్ మీ బాయ్స్ లో మీకే పోటీ. ఆ సమరానికి నువ్వు సిద్ధమేనా? రెడీ. సో ఇక లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు ద గేమ్. సో మరి ఆ గేమే ఒకే ఒక్కరు. ఈ టఫెస్ట్ గేమ్, ఈ ఫుల్ టు మాస్ గేమ్ ఆడటానికి పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. ముందుగా మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? నా టీం నుంచి 5 నరసింహాలు వస్తున్నారు. ఓకే, సో ఇక లేట్ చేయకుండా ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి నీలాంబరీలు వచ్చేస్తున్నారు. సో గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే రైట్, సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. అండ్ సో మరి ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి గర్ల్స్ 5 ముందుగా వస్తాయి. ఇక్కడ ఒక రింగ్ కనిపిస్తుంది కదా, ఒక రోప్ సర్కిల్లో ఉంది. ఈ రోప్ లో అందరూ నిల్చుంటారు అండ్ 5లోంచి ఒకరిని టార్గెట్ చేసి బయటికి పుష్ చేయాలి. సో మిగిలిన 4 ఉంటారు, ఆ 4 నుంచి 3 కలిసి ఇంకొకరిని టార్గెట్ చేయాలి. ఫైనల్ గా ఎవరైతే ఈ రోప్ అంటే ఈ సర్కిల్లో ఉంటారో వాళ్ళే ఆ ఒకే ఒక్కరు. సో మన టీం నుంచి ఒకళ్ళు ఉంటారు, అలాగే బాయ్స్ నుంచి కూడా అలాగే 5 ఆడతారు. సేమ్ ఫైనల్ గా ఎవరైతే ఈ సర్కిల్లో ఉంటారో వాళ్ళే ఒకే ఒక్కరు. ఇక లేట్ చేయకుండా క్లియర్ గా అర్థమైపోయింది కాబట్టి ఈ గేమ్ కి టైం కూడా ఉండదు కాబట్టి సో మరి ఈ టఫెస్ట్ గేమ్ ఆడటానికి ఫస్ట్ బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ ఆర్ యు రెడీ? ఓకే, నా టీం నుంచి అబ్బాయిలు ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. నరసింహాలు 3, 2, 1 స్టార్ట్. ఓకే, నా టీమ్ లో 4 ఉన్నారు. ఈ 4లో మిగిలే ఆ 3 ఎవరో చూద్దాం. బాయ్స్ 3, 2, 1 స్టార్ట్. నా పల్స్ రేట్ ఏమో ఫస్ట్ టైం కంట్రోల్ తప్పిందే. ఈ 3లో ఎవరు ఆ 2 మిగులుతారో చూద్దాం. 3, 2, 1 స్టార్ట్. నా జిందగీలోనే ఫస్ట్ టైం సన్ రైజ్ వచ్చిందే. ఓకే, సో మరి ఫైనల్ గా బాయ్స్ నుంచి ఒకే ఒక్కరు గేమ్ ఆడటానికి 2 మిగులున్నారు. వీరి మధ్య టఫెస్ట్ వార్ స్టార్ట్ కాబోతుంది. సో బాయ్స్ హియర్ వి గో. 3, 2, 1 స్టార్ట్. దెబ్బకి పోయే పోయే నా మైండ్ పాగలైపోయే. దెబ్బకి పోయే పోయే. ఓకే, ఫైనల్ గా నా టీం నుంచి ఒకే ఒక్కరు ఇస్ లక్ష్మణ్.
ఓకే సో రైట్ మరి ఒకే ఒకరు గేమ్ ఆడటానికి మా టీం నుంచి 5 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. గర్ల్స్ సీరియస్ గా ఆడాలి. మీ ఫ్రెండ్షిప్ తర్వాత, హ్యాపీ డేస్ తర్వాత, ఓ మై ఫ్రెండ్ తర్వాత. ఓకేనా? 3, 2, 1 స్టార్ట్. ఓకే రైట్ సో ఇది కదా మాకు కావాల్సిన కిక్ ఎనర్జీ. రైట్ ఇక లేట్ చేయకుండా మళ్ళీ మా టీం నుంచి 4 పోటీకి రెడీగా ఉన్నారు. 3, 2, 1 మూవ్. పిల్ల 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 నా స్వీటు సిండరెలా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల. ఈ పిల్ల 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 నీ దగ్గరకు వీరా నీ షట్టుకు మూడేస్తారా నా పుట్టు చీర. తిను మారే దిల్లు పారే నిన్ను డైమండ్ రింగ్ అయి రమ్మంది నా టెదర్ ఫింగరే. యార అంటుంది గాడి అయిపోదాం పద నంబర్ 1 జోడి. అయితే యారయ్యే ఉంది లక్కీ లేడీ ఇక మోగించే పిపి మెలోడీ. ఓకే చూసారు కదా ఈ ముగ్గురులో మిగిలే ఆ ఇద్దరు ఎవరో చూద్దాం. 3, 2, 1 స్టార్ట్. పిల్ల 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 నా స్వీటు సిండరెలా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల. సో ఇక లేట్ చేయకుండా ఫైనల్ గా ఒకే ఒకరు ఎవరో తెలిసే టైం వచ్చేసింది. సో ఇద్దరున్నారు కాబట్టి here we go. 3, 2, 1 స్టార్ట్. ఐఫుల్ టవర్ అంచులోనా లవ్ సింబల్ షేపులోనా ఎంచిక పెళ్ళికి మెన్యూ సెట్ చేసేనా కన్నెకునా ముద్దుగా ముడే ముళ్ళు నీ మెల్లోనా వేసుకున్నా. ఎయిర్ బస్ పల్లకిలో పక్క నుంచి వాలిపోనా బుద్ధిగా తలొచ్చేసి తలంబ్రాలు పూసుకోనా హర్చులో వేసిన టెంటు పర్మనెంట్ చేసుకోనా. ఏయ్ సోనా సోనా పప్పలో కనబజానా వారే బాటే వెళ్ళి అనాలెవరైనా యార అంటుంది గాడి అయిపోదాం పద నంబర్ 1 జోడి. తయారయ్యే ఉంది లక్కీ లేడీ ఇక మోగించే పిపి మెలోడీ. ఓకే సో మరి మొత్తానికి ఫైనల్ గా టఫెస్ట్ వార్ కంప్లీట్ చేసుకున్నాం. ఇది వార్మప్ వార్ లాగా అన్నమాట. సో మరి ఒకే ఒకరు ఫ్రమ్ నితిన్ టీమ్ హరిప్రియ. యార అంటుంది గాడి అయిపోదాం పద నంబర్ 1 జోడి. సో మరి రేణు టీం నుంచి ఒకే ఒకరు is లక్ష్మణ్. ఇంత టఫెస్ట్ గా సాగిన ఈ పోరాటంలో అందరం చూసి ఎంజాయ్ చేసాం. ఈ ఆనంద క్షణాల్లో నితిన్ కి నేను పనిష్మెంట్ ఇవ్వాలనుకోవట్లేదు, వదిలేద్దాం నేను కూడా అదే అనుకుంటున్నాను. అనుకుంటున్నాను. ఎందుకంటే నీకు ఏది బేకు నాకు అదే బేకు. అదే బేకు. అంటే నీకు ఏ పనిష్మెంట్ ఉంటుందో నాకు అదే పనిష్మెంట్ ఉంటుంది. Okay. కానీ ఇద్దరికి లేని పనిష్మెంట్ ఈ గేమ్ అన్నమాట. ఇది ఫైనల్ బ్యాటిల్ కి వార్మప్ బ్యాటిల్ లాగా అన్నమాట. సో ఆఖరి యుద్ధం వెయిట్ చేస్తుంది, అక్కడ మీ సంగతి చెప్తాం. సో ఇక లేట్ చేయకుండా ఇద్దరు ఈ గేమ్ ని చాలా చక్కగా ఆడినందుకు గర్ల్స్ థ్యాంక్ యూ, అలాగే బాయ్స్ యూ టూ. సో రైట్ మీరు ఎప్పుడా అని ఈగర్లీ వెయిటింగ్ గేమ్ వచ్చేసింది. సో మన ఫైనల్ బ్యాటిల్ ఆఖరి యుద్ధం అని కూడా చెప్పుకోవచ్చు. సో మరి ఆ గేమే సై అంటే సై. సో సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి నితిన్ టీం నుంచి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. అయితే వాళ్ళకన్నా సై అంటూ తొడగొడుతున్నాయి ప్రాపర్టీస్. ఓకే సో ఇక లేట్ చేయకుండా ఫైనల్ బ్యాటిల్ అనుకున్నాం సై అంటే సై. సో ప్రాపర్టీస్ అనుకున్నాం. ఆల్రెడీ ప్రాపర్టీస్ వచ్చేసాయి, చూస్తున్నారు కదా అక్కడ పిరమిడ్ షేప్ లో కొన్ని వైట్ కలర్ బాక్సెస్ ఉన్నాయి. ఇక ముందుగా నా టీం నుంచి ఈ గేమ్ ఆడటానికి 3 బస్తీ రాణీలు వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఆన్. ఇప్పుడు నా టీం నుంచి 3 భాషలు వస్తున్నారు. కమ్ ఆన్. భాష
భాషలు బస్తీ రాణిలో వచ్చేసారు. మరి ఈ గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా నాట్యం నుంచి 3 భాషలు వస్తాయి. 3 భాషల్లో 2 భాషలు ఇలా హ్యాండ్స్ హోల్డ్ చేసుకుంటారు. థర్డ్ భాష ఈ హ్యాండ్ మీద కూర్చుంటారు. ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్తారు అండ్ కూర్చున్న భాష ఏం చేస్తాడు, తన లెగ్స్ తో వైట్ కలర్ బాక్స్ ని పిక్ చేసుకుంటారు. మళ్ళీ వెనక్కి వస్తారు, అనుకున్న టబ్ లో ఆ బాక్స్ ని వేసేస్తారు. అండ్ ఇలానే గేమ్ ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఈ గేమ్ ఆడడానికి ఈచ్ టీమ్ కి 2 minutes టైం ఇస్తాము. ఈ ప్రాసెస్ లో ఎప్పుడైనా పిరమిడ్ కనుక డిస్టర్బ్ అయితే మళ్ళీ యాజ్ టీజ్ గా దాన్ని రీఅరేంజ్ చేసి అప్పుడు బాక్స్ తీసుకుని రావాలి. ఏ టీమ్ అయితే ఎక్కువ ప్రాపర్టీస్ కలెక్ట్ చేస్తారో 2 minutes టైంలో వాళ్ళే ఈ గేమ్ విన్నర్ అని మీరు అనుకుంటున్నారు, కానీ కాదు. సో ఇది ఫైనల్ గేమ్ అనుకున్నాం, సో ఫైనల్ బ్యాటిల్ అనుకున్నాం. కాబట్టి ఒక చిన్న ట్విస్ట్ ఉంది, మీ అందరికీ తెలిసిన ట్విస్టే. సో ఫైనల్ గా ఎవరి ఫేట్ ఎలా డిసైడ్ అవుతుందో డిసైడ్ చేయాల్సిన ట్విస్ట్ అది. బిఫోర్ అయితే ఇప్పుడు ఈ గేమ్ ఆడటానికి ఎవరు వస్తున్నారు? భాష కమాన్ రండి వచ్చేనమ్మా. నాట్యం నుంచి భాషలు ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. 3, 2, 1 మూవ్. కోన వేగంగా గోల గోల చెయ్యంగా గోలు రూలు కాసేపు జరిపై దూరంగా భూమి బద్దల వంగ నింగి నివ్వెర పోగ దుమ్ము రేపు ఇవ్వాల ధూమ్ధాం చెయ్యంగా కన్నా పోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసు చేతి సాటి రాదుగా ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనవలేదుగా టైమ్ అప్. ఓకే, నా టీం నుంచి భాషలు ఈ గేమ్ ని ఫినిష్ చేశారు. మరి ఎన్ని ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారో చూద్దాం. ఫస్ట్ చాక్లెట్ 1, 2, 3 38 చాక్లెట్స్. నెక్స్ట్ లెమన్స్ 1, 2, 3 లెమన్స్. నెక్స్ట్ స్మైలీ బాల్స్ 1, 2 and 3 స్మైలీ బాల్. సో ఈ విధంగా నా టీం నుంచి అబ్బాయిలు కలెక్ట్ చేస్తే మరి అమ్మాయిలు ఎలా ఆడతారో ఎలా కలెక్ట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. రైట్, టికెట్ చేయకుండా ఫైనల్ గేమ్ సైంట్ ఎస్ఐ మా టీం నుంచి బస్తీ రాణిలో ఆడటానికి రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. కోన వేగంగా గోల గోల చెయ్యంగా గోలు రూలు కాసేపు జరిపై దూరంగా భూమి బద్దల వంగ నింగి నివ్వెర పోగ దుమ్ము రేపు ఇవ్వాల ధూమ్ధాం చెయ్యంగా కన్నా పోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసు చేతి సాటి రాదుగా ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనవలేదుగా సైంట్ ఎస్ఐ గేమ్ మా టీం నుంచి బస్తీ రాణిలు కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఫైనల్ గా ఎన్ని ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారో ఇప్పుడు చూద్దాం. విల్ స్టార్ట్ విత్ స్మైలీ బాల్స్. 1, 2 స్మైలీ బాల్స్. నెక్స్ట్ లెమన్స్ 1 and 2 లెమన్స్. 2 లెమన్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ చాక్లెట్స్ 1, 2 41 and 42 చాక్లెట్స్. ఓకే, సో మరి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఎలా డిసైడ్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మరి నా టీం నుంచి నితిన్ టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు గేమ్ ని ఫినిష్ చేశారు. మరి ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటో నువ్వు చెప్పాల్సిందే. సో రైట్, ఇక్కడ ఒక బ్లూ కలర్ బాక్స్ ఉంది కదా, దాంట్లో 1 to 100 నెంబరింగ్ కాయిన్స్ ఉన్నాయి. సో మరి ముందుగా మా టీం గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేస్తే మా టీం గర్ల్స్ ఒక 80 చాక్లెట్స్ కలెక్ట్ చేశారనుకోండి, మనకు అంత లేదులే కానీ అనుకోండి. సో ఆ 80 చాక్లెట్స్ కి బాయ్స్ ఈ బాక్స్ నుంచి ఒకటి పిక్ చేస్తారు. దాంట్లో 100 రావచ్చు, 50 రావచ్చు, 30 రావచ్చు, 20 రావచ్చు, 10 రావచ్చు. ఒకవేళ తీసిన కాయిన్ లో 10 వస్తే ఆ 18 చాక్లెట్స్ ఇంటూ 10. రైట్, ఇక లేట్ చేయకుండా ఫాస్ట్ విల్ స్టార్ట్ విత్ గర్ల్స్. గర్ల్స్ మనకి ఇక్కడ 3 ప్రాపర్టీస్ చాక్లెట్స్, లెమన్స్ అండ్ స్మైలీ బాల్స్ మీలాగే. సో ముందుగా ఏ ప్రాపర్టీ స్కోరింగ్ వెళ్దాం? ఫస్ట్ స్మైలీ బాల్స్. ఎన్ని స్మైలీ బాల్స్? 2 స్మైలీ బాల్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 50. నెక్స్ట్ వన్ చాక్లెట్స్. ఎనీ చాక్లెట్? 42 చాక్లెట్స్ కి బాయ్స్ మీరు ఇచ్చే స్కోర్. క్లోజ్ యువర్ ఐస్. 55. And next what? Lemons. Any lemons? 2 lemons. 2 lemons ki mere iche score. Close your eyes. 85.
ఈ విధంగా అమ్మాయిల స్కోర్ అబ్బాయిలు డిసైడ్ చేశారు, ఇప్పుడు అబ్బాయిల స్కోర్ అమ్మాయిలు డిసైడ్ చేస్తారు. ఓకే, ఫస్ట్ మనం ఏ స్కోర్ కి వెళ్దాం? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్? 38 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 86. నెక్స్ట్ వాట్? లెమన్. ఎన్ని లెమన్స్? 3 లెమన్స్. ఓ 3 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 31. నెక్స్ట్ వాట్? స్మైలీ బాల్స్. ఎన్ని? 3. ఓకే, 3 స్మైలీ బాల్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 90. విన్నర్స్ రన్నర్స్ తెలుసుకోవాలంటే మన ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలి. మరి ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే 10 to 1 కౌంట్ డౌన్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో రైట్, మరి ఈ రోజు మన ఫైనల్ బ్యాటిల్ సైంటిస్ట్లో మా టీమ్ గర్ల్స్ చేసిన స్కోరింగ్ 2580. మరి మా టీమ్ అబ్బాయిలు ఈ గేమ్ లో చేసిన స్కోర్ 3631. ఓకే, సో మరి సైంటిస్ట్ ఐ గేమ్ లో విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు, వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి. సో గిఫ్ట్స్ ప్రెజెంట్ చేయడానికి ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఆర్వి నాగేందర్ కుమార్ గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ కాలేజ్. వెల్కమ్ సార్. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ శ్రీధర్ రావు గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ కాలేజ్. వెల్కమ్ సార్. ఓకే రైట్, సో మరి మొత్తానికి ఈ రోజు మన జైల్ జిగా ఎలా అనిపించిందో డైరెక్టర్ సార్ని అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడున్న టీం అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, యాంకర్స్ కి మరియు టీం ప్రొడక్షన్ టీం అందరికీ కృతజ్ఞతలు, మా ప్రిన్సిపల్స్ దీనికి నిర్వహణ ఏర్పాటు చేసిన ప్రసాద్ గారు, ప్రసన్న, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఈటీవీ. ఓకే, సో రైట్, మరి మొత్తానికి ఫైనల్ గేమ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. ముందుగా రన్నర్స్ ఆఫ్ దిస్ గేమ్ నితిన్ టీమ్ గర్ల్స్. మా టీమ్ గర్ల్స్ కి క్యాప్స్ అందజేయవలసిందిగా సార్ని కోరుతున్నాను. Put your hands together, all of you girls and boys, come on. Okay, so మరి అలాగే ఈ రోజు మన ఫైనల్ బ్యాటిల్ సైంటిస్ట్లో విన్నర్స్ రేణు టీమ్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. సో మరి బాయ్స్ కూడా మెమెంటోస్ అందజేయవలసిందిగా డైరెక్టర్ సార్ని కోరుతున్నాను. ఓకే రైట్, సో మరి మొత్తానికి ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జైల్ జిగా విజయవంతంగా మన రెజోనెన్స్ జూనియర్ కాలేజ్ ఇన్ ఖమ్మంలో జరుపుకున్నామంటే కేవలం ద సపోర్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంత డిసిప్లిన్ గా ఉన్నందుకు, అలాగే ద మెయిన్లీ సపోర్ట్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే వ్యూయర్స్, చూసారు కదా, ఇది ఈ రోజు మన జైల్ జిగా ఫుల్ టు ఎనర్జెటిక్ షో. ఇక్కడ ఉన్న పిల్లలు కూడా అంతే ఎనర్జెటిక్ గా ఫ్రమ్ స్టార్టింగ్ టు లాస్ట్ వరకు కూడా ప్రతి ఒక్క యాక్టివిటీ, ప్రతి ఒక్క గేమ్ చాలా చక్కగా ఆడినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్. మీరైతే ఫుల్ టు ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎలా ఎంజాయ్ చేశారో వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం. సో బాయ్స్ అండ్ గర్ల్స్, మన జైల్ జిగా ఎలా ఉంది? సూపర్, మీరు కూడా చాలా సూపర్. సో ఇలాంటి ఒక బ్యూటిఫుల్ కాలేజ్, వండర్ఫుల్ స్టూడెంట్స్ అండ్ లవ్లీ ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుంటాం. Until then, this is Renu and this is Nitin signing off to you. Bye bye. Bye girls and boys. Bye.